హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇండియన్ పాలిటీ ఇంపార్టెంట్ బిట్స్ కవర్ చేశాను. ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. క్వశ్చన్స్లోకి వెళ్దాము. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్? ఆర్టికల్ 246. Who is the guardian of the Indian Constitution? Supreme Court. Who appoints the Chief Justice of India? ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్. వాట్ ఈస్ ద మినిమమ్ ఏజ్ ఫర్ బికమింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? 25 years. ఇక్కడ లోక్సభ మెంబర్ కావాలన్నా 25 years ఉండాలి. రాజ్యసభ మెంబర్ కావాలంటే 30 years. అండ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ కావాలంటే 35 years ఉండాలి. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్? ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఆర్టికల్ 32. ఈ ఆర్టికల్ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. ఆర్టికల్ 226 ఏం చెప్తుందంటే, మన ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడైనా వైలేట్ అయితే మనము ఆర్టికల్ 226 ద్వారా హైకోర్టులో రిట్ ఫైల్ చేయొచ్చు. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? రైట్ టు లైఫ్. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? రైట్ టు ఈక్వాలిటీ. The concept of a written constitution in India is borrowed from USA. మనం USA నుంచి ఏమేమి బారో చేసుకున్నామో ఇక్కడ ఇన్ డీటెయిల్గా చూద్దాము. ఫండమెంటల్ రైట్స్, ప్రియాంబుల్, జ్యుడిషియరీ రివ్యూ, వాయిస్ ప్రెసిడెంట్ పోస్ట్ అని కూడా ఇక్కడ నుంచే తీసుకున్నాము. అండ్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్, అండ్ రిమూవల్ ఆఫ్ హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్టు జడ్జెస్. సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జెస్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనము USA నుంచి బారో చేసుకున్నాం. ఏంటంటే ఫండమెంటల్ రైట్స్, ప్రియాంబుల్, జ్యుడిషియరీ రివ్యూ అండ్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్, ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్, రిమూవల్ ఆఫ్ సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. నెక్స్ట్, ద ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ అమెండెడ్ బై విచ్ అమెండ్మెంట్? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రియాంబుల్ గురించి. ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేసామంటే 42nd అమెండ్మెంట్ ద్వారా 3 keywords యాడ్ చేసాము. ఇప్పటివరకు ప్రియాంబుల్ని ఒక్కసారి మాత్రమే అమెండ్ చేసాము, అది 42nd అమెండ్మెంట్ ద్వారానే. నెక్స్ట్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ బారోడ్ ఫ్రమ్ బ్రిటన్. చాలా ఇంపార్టెంట్ ఇది. మనం బ్రిటన్ నుంచి ఏమేమి బారో చేసుకున్నామో ఇక్కడ ఇన్ డీటెయిల్గా చూద్దాము. రూల్ ఆఫ్ లా, సింగిల్ సిటిజన్షిప్ కూడా ఇక్కడ నుంచే బారో చేసుకున్నాం. సింగిల్ సిటిజన్షిప్, పార్లమెంట్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ని కూడా ఇక్కడ నుంచే తీసుకున్నాము. అండ్ బైకెమరలిజం, క్యాబినెట్ సిస్టమ్ కూడా ఇక్కడ నుంచే బారో చేసుకున్నాం. క్యాబినెట్ సిస్టమ్, పిల్ల, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అండ్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కూడా ఇక్కడ నుంచే తీసుకున్నాం. అండ్ రిట్స్,
అండ్ నామినేటెడ్ హెడ్ ఎవరు? ప్రెసిడెంట్. నామినల్ హెడ్. ఈ కాన్సెప్ట్స్ అన్ని మనము బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసుకున్నాం. రూల్ ఆఫ్ లా, సింగిల్ సిటిజన్షిప్, బైకెమరలిజం, క్యాబినెట్ సిస్టమ్, పిల్, ప్రైమ్ మినిస్టర్, రిట్స్ అండ్ నామినల్ హెడ్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఎలక్షన్ కమిషన్? ఆర్టికల్ 324. ద యూపీఎస్సీ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఇక్కడ కాన్స్టిట్యూషనల్ బాడీ, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ చాలా ఇంపార్టెంట్. ఫండమెంటల్ డ్యూటీస్ వేర్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ బై విచ్ అమెండ్మెంట్? ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు ఫండమెంటల్ డ్యూటీస్? 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు. ఇనిషియల్గా ఎన్ని యాడ్ చేశారంటే 10 డ్యూటీస్ యాడ్ చేశారు. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 11 డ్యూటీస్ ఉన్నాయి. ఏ కమిటీ రికమెండేషన్ ద్వారా ఈ ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్ చేశారు అండ్ ఏ ఇయర్లో యాడ్ చేశారో కూడా చూద్దాము డీటెయిల్గా. విచ్ కమిటీ రికమెండెడ్ ద ఇంక్లూజన్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్? ఏ కమిటీ రికమెండ్ చేసింది? స్వరణ్ సింగ్ కమిటీ. స్వరణ్ సింగ్ కమిటీ. ఒరిజినల్లీ హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ వేర్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్? ఇనిషియల్గా ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ 1 యాడ్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ 11 ఉన్నాయి. ద 11th ఫండమెంటల్ డ్యూటీ వాజ్ యాడెడ్ బై విచ్ అమెండ్మెంట్? 86th అమెండ్మెంట్. ఎప్పుడు యాడ్ చేశారు? 2002. 42nd అమెండ్మెంట్ ద్వారా ఎన్ని యాడ్ చేశారంటే 10 డ్యూటీస్ యాడ్ చేశారు. 86th అమెండ్మెంట్ ద్వారా 1 డ్యూటీ యాడ్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ 11 డ్యూటీస్ ఉన్నాయి. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద ఫండమెంటల్ డ్యూటీస్? ఆర్టికల్ 51A. ఫండమెంటల్ డ్యూటీస్ చెప్పే పార్ట్ ఏంటి అంటే పార్ట్ 4A. Fundamental duties are applicable to only Indian citizens. Which commission recommends the distribution of tax revenue between center and state? Financial Commission. ఏ ఆర్టికల్ చెప్తుంది? ఇది 280. ఎలక్షన్ కమిషన్ గురించి చెప్పే ఆర్టికల్ 324. ఇక్కడ ప్లానింగ్ కమిషన్ అండ్ నీతి ఆయోగ్ అనేది ఎగ్జిక్యూటివ్ బాడీ. విచ్ కంట్రీ ఇన్స్పైర్డ్ ద ప్రొసీజర్ ఆఫ్ అమెండ్మెంట్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? సౌత్ ఆఫ్రికా. మనం సౌత్ ఆఫ్రికా నుంచి ఏమేమి బారో చేసుకున్నామంటే అమెండ్మెంట్స్ అండ్ ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఈ 2 థింగ్స్ మనం సౌత్ ఆఫ్రికా కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసుకున్నాం. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఇన్ ఇండియా కాన్స్టిట్యూషన్ ఆర్ టేకెన్ ఫ్రమ్? ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే జర్మనీ నుంచి తీసుకున్నాం. ద ఐడియా ఆఫ్ ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ ఇన్ ఇండియా కాన్స్టిట్యూషన్ ఈస్ టేకెన్ ఫ్రమ్ కెనడా. కెనడా నుంచి ఏమేమి బారో చేసుకున్నామో ఇది ఇన్ డీటెయిల్గా చూద్దాము. యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ ఆఫ్ స్టేట్స్. గవర్నర్ అపాయింట్మెంట్. అడ్వైజరీ జ్యుడిషియరీ. అడ్వైజరీ జ్యుడిస్డిక్షన్. ఎక్కడి నుంచి బారో చేసుకున్నాం? కెనడా నుంచి బారో చేసుకున్నాం. అండ్ రెసిడ్యుయల్ పవర్స్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ ఆఫ్ సెంటర్ అండ్ స్టేట్స్ కెనడా నుంచి బారో చేసుకున్నాం. ద కాంకరెంట్ లిస్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బారోడ్ ఫ్రమ్? ఎక్కడి నుంచి తీసుకున్నాం కాంకరెంట్ లిస్ట్ని?
ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా నుంచి మనము కాంకరెంట్ లిస్ట్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ కూడా మనం ఆస్ట్రేలియా నుంచే తీసుకున్నాము. అండ్ జాయింట్ సిట్టింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. జాయింట్ సిట్టింగ్ ఇది కూడా ఆస్ట్రేలియా కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసుకున్నాం. అండ్ లాంగ్వేజ్ ఆఫ్ ప్రియాంబుల్ కూడా ఎక్కడ బారో చేసుకున్నాము? ఆస్ట్రేలియా కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసుకున్నాం. రష్యా నుంచి ఏం బారో చేసుకున్నాం మనం? రష్యా ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ ఐడియా ఆఫ్ జస్టిస్. ఎక్కడి నుంచి బారో చేసుకున్నాం? రష్యా నుంచి. ఐరిష్ నుంచి ఏం బారో చేసుకున్నాం? డిపిఎస్పిస్ అండ్ నామినేషన్ టు రాజ్యసభ మెంబర్స్. 12 మెంబర్స్ రాజ్యసభలో నామినేట్ చేసాంగా, అది ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకున్నాం. అండ్ ఎలక్షన్ మెథడ్ ఆఫ్ ప్రెసిడెంట్ కూడా ఐరిష్ నుంచే తీసుకున్నాం. అండ్ జపాన్ నుంచి ఏం తీసుకున్నాం? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా. ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే జపాన్ నుంచి తీసుకున్నాం. ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? యూఎస్ఏ నుంచి. ఫండమెంటల్ డ్యూటీస్ రష్యా నుంచి. డిపిఎస్పిస్ ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి చూద్దాము. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ ఆర్టికల్లో చెప్తుంది? ఇది ఆర్టికల్ 324. యూపీఎస్సీ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి? 315 to 323. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి చెప్పే ఆర్టికల్ 315 to 323. ఫైనాన్స్ కమిషన్ గురించి చెప్పే ఆర్టికల్ 280. కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి చెప్పే ఆర్టికల్ 148 to 151. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 76. అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 165. స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 350B. ఇక్కడ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ ఏ ఆర్టికల్ చెప్తుంది? 338. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి? 338A. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి? 338B. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి? 263. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే జిఎస్టీ కౌన్సిల్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే 279A ఆర్టికల్. ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ బాడీస్. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ ఆర్టికల్స్ రెండు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కాన్స్టిట్యూషనల్ బాడీస్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే కాన్స్టిట్యూషన్ అపాయింట్ చేస్తుంది. అండ్ ఇట్ కెనాట్ బి రిమూవ్డ్ అండ్ చేంజ్డ్ ఈజీలీ. దేర్ పవర్స్, టెన్యూర్స్ అండ్ ప్రొసీజర్స్ ఆర్ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్. ఫండమెంటల్ డ్యూటీలో 11th ఫండమెంటల్ డ్యూటీ 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారని చెప్పాను కదా, అది ఏ కమిటీ రికమెండేషన్ ద్వారా ఆ 11th ఫండమెంటల్ డ్యూటీ యాడ్ చేశారో మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. 11th ఫండమెంటల్ డ్యూటీ ఏ కమిటీ రికమెండేషన్ ద్వారా యాడ్ చేశారో మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.